ఇంటికి వెళ్ళినామంటే మాత్రం ఈ పని ఖచ్చితంగా చేసే వస్తాను, ఎందుకంటే అంత బాగుంటది కాబట్టి. ఏదైనా పర్పస్ మీద ఇంటికి ప్రయాణం పడిందంటే ఫస్ట్ ఫోన్ కాల్ మా అమ్మకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫోన్ కాల్ మనకు కళ్ళు కావాలని గౌడానికి వెళ్తది. మార్నింగ్ ట్రైన్ దిగుడుతోటే ఇంట్లో బ్యాగ్ పడేసి సీదా అక్కడ నుంచి మన బండి తాళాల సైడ్ వెళ్ళిపోయింది. ఎప్పుడైనా కానీ వైన్ షాప్ లెక్క ఎక్కడ స్టాక్ దొరకదు. కళ్ళు కావాలంటే దానికంటే ముందు రోజు ఆరు 5-6 గంటల ముందే చెప్పాల్సిందే, ఎందుకంటే అది తయారు చేసేది కాదు, చెట్టు నుంచి రావాలి కదా. కళ్ళు ఇంకా కావట్లేదు కాబట్టి దాని డిమాండ్ అట్లుంటది. మనోడి కోసం 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత సీదా వచ్చేసి మన దగ్గరికి ఒక లోట పోసేసి ఆ తర్వాత చెట్టు ఎక్కిండు. సో మార్నింగ్ క్లైమేట్ మాత్రం మామూలుగా లేదు. రెగ్యులర్ గా పడే మంచు కంటే ఈ రోజు ఎక్కువగానే పడుతుంది. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క టేస్ట్ ఇస్తుంది కాబట్టి నాకు ఏ చెట్లు అయితే కావాలో ఆ చెట్లు దగ్గరుండి ఎక్కిపిచ్చి మరి అక్కడే తాగేసి వస్తాను. ఈ రోజు నాతో పాటు మా బొమ్మడిని కూడా తీసుకెళ్ళిన. మన కళ్ళ ముందే డైరెక్ట్ చెట్టు ఎక్కి తీసిన కళ్ళుని పొద్దున్నే తాగుతా అంటే చల్లగా తీయగా మస్తు ఉంటది. మార్నింగ్ తాగే కళ్ళకి నాకు తెలిసినంత వరకు అయితే స్టఫ్ ఏం అవసరం లేదు. ఒక 2 అవర్స్ ఆ క్లైమేట్ లో మొత్తం ఆ ప్లేస్ మొత్తం కళ్ళు తాగుకుంటూ ఎంజాయ్ చేసిన తర్వాత సో ఇంటికి వచ్చేసి అమ్మతో 2 దొబ్బులు తిన్న తర్వాత మంచిగా చికెన్ కర్రీ చేపించుకొని తిన్నా.